V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను కీర్తి. ముందుగా హెడ్లైన్స్. అమ్మవారి ఆశీస్సులతో బీజేపీ భారీ విజయం. కేంద్రంలో మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం. రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు. 4 బోగీలు అగ్నికి ఆహుతి. యువకుడి ఫోను, బైక్ తో పాటు పరారయ్యేందుకు యత్నించిన దుండగులు. ప్రాణాలకు తెగించి దొంగలను ఎదిరించిన యువకుడు. డీటెయిల్స్ లోకి వెళ్తే వెంగళరావు నగర్ లో ఓ యువకుడు ప్రాణాలకు తెగించి దొంగలకు ఎదురు తిరిగాడు. దొంగలేంటి, యువకుడు ప్రాణాలను సైతం లెక్క చేయకుండా వాళ్లతో ప్రతికరించడం ఏంటి అనుకుంటున్నారా? ఇది నిజం. ఇద్దరు ఆగం తలుకు ఓ హాస్టల్ వద్దకు వచ్చి బంధువుల అడ్రస్ తెలియడం లేదని సెల్ ఫోన్ ఇస్తే కాల్ చేసి వెంటనే ఇస్తామని చెప్పారు. కాల్ చేసి ఇస్తారు కదా అని ఓ యువకుడు ఫోన్ ఇవ్వడంతో ఫోన్, బైక్ తో పాటు పరారయ్యేందుకు యత్నించిన దుండగులు. సదరు యువకుడు ప్రాణాలకు తెగించి ధైర్యంతో వారిని పట్టుకొని పోలీసులకు అప్పగించాడు. तोड़ दी चाबी। चाबी किसका? ఏమైంది బ్రదరు? ఫోన్ కింద లేరే? ఫోన్ తీసుకున్నారు? ఎక్కడికి వెళ్ళేది? ఆగు, కత్తి పక్కన పెట్టు, కత్తి పక్కన పెట్టు. నికాలో హైదరాబాద్ పాత బస్తీలోని చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారిని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి దంపతులు దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ అమ్మవారి ఆశీస్సులతో బీజేపీ భారీ విజయం సాధించబోతోందని అన్నారు. ప్రజల ఆశీర్వాదం బీజేపీకి ఉంది అని తెలిపారు. కేంద్రంలో మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఈరోజు మన భారతదేశానికి సంబంధించినటువంటి పార్లమెంట్ ఎన్నికల ఫలితాల పట్ల ఎంతో ఆతృతతో ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. కొద్ది క్షణాల్లో మన దేశవ్యాప్తంగా ఈ యొక్క లోక్సభ ఎన్నికలకు సంబంధించినటువంటి ఓటింగ్ ఏదైతే కౌంటింగ్ ఉందో కొద్దిసేపట్లో ప్రారంభం కానున్నది.
నాకు పూర్తి విశ్వాసం ఉంది. ఎగ్జిట్ ఫలితాల్లో కూడా నరేంద్ర మోడీ గారు అద్భుతమైనటువంటి మెజార్టీతో మూడోసారి ప్రధానమంత్రిగా మరి బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ నెల 2వ వారంలో వారు ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టేటువంటి అవకాశం ఉంది. తెలంగాణలో కూడా మొదటి నుంచి కూడా మేము చెప్తున్నట్టుగా డబుల్ డిజిట్ ఏదైతే 2 అంకెలుగా ఉన్నటువంటి రహమత్ నగర్ కార్పొరేటర్ సిఎన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ నాయకులు పెద్ద ఎత్తున విచ్చేయగా సిఎన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా కేక్ కటింగ్ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొని పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. राइट मैं नहीं आ रहा हूँ फोन किधर के क्या कैमरा అనంతపురం అర్బన్ జేఎన్టీయూలోని స్ట్రాంగ్ రూమ్లను జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ ఆధ్వర్యంలో పటిష్ట బందోబస్తు నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి పార్టీల అభ్యర్థులు ఆధ్వర్యంలో తలుపులు తెరిచారు. మధ్యలో ఓపెన్ చేయడం జరిగింది. జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ వినోద్ కుమార్ ఆధ్వర్యంలో నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి పార్టీల అభ్యర్థుల ఆధ్వర్యంలో తలుపులు తెరిచారు. మరి కాసేపట్లో ఈవీఎంలను కౌంటింగ్ కేంద్రాల్లోని టేబుళ్ల వద్దకు చేర్చనున్నారు. ఇటువైపు ఆ ఎండ ఉంది కదా పైన ఒక చెక్క ఉంది కదా దాంట్లో పెట్టి లాగా ఢిల్లీలో తాజ్ మహల్ ఎక్స్ప్రెస్ లో మంటలు చెలరేగాయి. సరితా విహార్ స్టేషన్ దగ్గర రైల్లో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ప్రయాణికులను అప్రమత్తం చేసి వెంటనే బయటకు తీసుకురావడంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. ఈ ప్రమాదంలో 4 బోగీలు అగ్నికి ఆహుతయ్యాయి. ఫైర్ సిబ్బంది అప్రమత్తం. సంఘటన స్థలానికి చేరుకున్న 5 ఫైర్ ఇంజన్లు మంటలను అదుపులోకి తెచ్చారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగినట్లు గుర్తించిన అధికారులు పక్క బోగీలకు వ్యాపిస్తున్న మంటలను వెంటనే అదుపు చేశారు. ఈ క్రమంలో రైలును సరితా విహార్ స్టేషన్లో నిలిపివేశారు. దీంతో ఆలస్యంగా రైలు సేవలు పునఃప్రారంభమయ్యాయి. ఈ ఘటనపై రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నట్లు తెలిపారు.
తిరుపతి జిల్లా ఎస్పీ శ్రీ వి హర్షవర్ధన్ రాజు ఐపీఎస్ శ్రీ మహిళా విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాల చేరుకొని సిబ్బందిని మ్యాన్ ప్యాక్ ద్వారా మానిటరింగ్ చేస్తూ పర్యటించారు. సిబ్బందిని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ సూచనలు సలహాలు ఇచ్చారు. అనుమతి ఉంటేనే లోపలికి అనుమతించాలని, లేని వారిని ఎట్టి పరిస్థితుల్లో లోపలికి అనుమతించవద్దని సిబ్బందికి సూచించారు. సిబ్బంది ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ మెలకువగా వ్యవహరించాలని సూచించారు. ఎన్నికల కౌంటింగ్ పూర్తి అయ్యేంత వరకు జాగ్రత్త వహించాలన్నారు. ఎవరైనా అల్లర్లకు పాల్పడుతున్నట్లు మీకు నోటీసులు వస్తే వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వాలని జిల్లా ఎస్పీ తెలిపారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. అమ్మవారి ఆశీస్సులతో బీజేపీ భారీ విజయం. కేంద్రంలో మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం. రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు. 4 బోగీలు అగ్నికి ఆహుతి. యువకుడి ఫోను, బైక్ తో పాటు పరారయ్యేందుకు యత్నించిన దుండగులు. ప్రాణాలకు తెగించి దొంగలను ఎదిరించిన యువకుడు. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాధిహితం.